కాస్త రాహు మారే వరకు ఓపిక పడితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే రాహు 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో రాహు, రాహు అంటే మోసం చెప్పాను కదా. మరి భార్య అయిన స్థానంలో రాహు ఉంటే ఏమవుతుంది? భార్య వల్ల మోసం. భార్య వల్ల మోసం అంటే ఎలా జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వీళ్ళు వివాహం చేసుకుంటుకుంటే వీళ్ళ జాతకాన్ని ముందుగా అమ్మాయి వాళ్ళకి ఇవ్వకూడదు. వీళ్ళే అమ్మాయి జాతకం తీసుకొని పరిశీలించుకొని బాగుంటే ఓకే చెప్పాలి. వీళ్ళు ఇవ్వకూడదు. వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వీళ్ళ జాతకము ఇప్పుడు ఈ సింహరాశిలో ఒక అబ్బాయి పుడతాడు. ఈ అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళకి అల్లుడు కావాలి, లేదా అమ్మాయికి భర్త కావాలని వాళ్ళు డిసైడ్ అయిపోయింటారు. జాతకం తీసుకున్నారు అనుకోండి, బాగా రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఈ అబ్బాయి కావాలి కదా, ఎలా జాతకం వేస్తే బాగుంటుందో అలా డూప్లికేట్ జాతకం వచ్చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. మోసం కదా, రాహు ఉన్నాడు కదా. అప్పుడు జాతకం వీళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, బాగానే ఉందంటారు, అందరూ వివాహం చేసుకుంటారు. గొడవలు వస్తూ ఉంటాయి. అందరూ బాగుండండి అని మేము చేసామంటుంటారు. ఒక 6 నెలలు వచ్చిన తర్వాత అమ్మాయి పేరు ఇన్సూరెన్స్ వేయాలన్నప్పుడు అమ్మాయి సర్టిఫికేట్లు అప్పుడు ఇస్తుంది, ఒరిజినల్ సర్టిఫికేట్లు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ బయటపడుతుంది. అప్పుడు బయటపడినా ప్రయోజనం లేదు. ఇలా జరుగుతుంది మోసం. ఎట్టో ఒకటి మోసం జరగాలి కదా. మరి పెట్టుబడులు అయిన కాబట్టి వీళ్ళే జాతకం తీసుకొని బాగుంటేనే వీళ్ళ జాతకం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠలు తయారైనారు. జాతకం మార్చేసేపు బాగుండే చాట్ ఒకటి వేసేయమంటే కొంతమంది ఉంటారు, చెట్టు కింద పీడలు కొంతమంది ఇలా వేసుకుని ఇచ్చే సరిపోతుందంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయాన్ని పరిశీలించుకుని, నేను చెప్పింది 100% జరుగుతున్నాయి. ఇప్పుడు తెలివితేటలు బాగా ఉపయోగిస్తున్నారు.